హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ESP32ని యూజ్ చేసుకుని JSON API డేటాని ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అలానే వరల్డ్ క్లాక్ APIని యూజ్ చేసుకుని ESP32లో API డేటాని గెట్ చేసుకుని చిన్న క్లాక్ ప్రాజెక్ట్ కూడా చేద్దాం. మనం APIని ఓన్లీ గెట్ చేసుకోవడమే కాదు, ESP32ని యూజ్ చేసి ESP32లో ఉన్న వాల్యూస్ని అంటే ESP32కి కనెక్ట్ చేసిన సెన్సార్ వాల్యూస్ని APIలో పోస్ట్ కూడా చేయవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ESP32ని యూజ్ చేసుకుని API వాల్యూస్ని ఎలా గెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక ఎగ్జాంపుల్ APIలో ఉన్న వాల్యూస్ని వచ్చేసరికి గెట్ చేసుకుందాం. ఫస్ట్ టోటల్ APIని వచ్చేసరికి గెట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసరికి APIలో ఉన్న వాల్యూస్ని వచ్చేసరికి డీసీరియలైజ్ చేద్దాం. మనం ఈ వాల్యూస్ని డీసీరియలైజ్ చేయడానికి ఆర్డినో JSON అసిస్టెంట్ అనే వెబ్సైట్ని యూజ్ చేసుకుని వాల్యూస్ని వచ్చేసరికి డీసీరియలైజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి API ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇది ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే APIs వచ్చేసరికి వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడ JSON ప్లేస్ హోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుండి నేను గెట్ APIs వచ్చేసరికి ఇక్కడ పోస్ట్ అనేవి API కదా, డమ్మీ APIs అనమాట. ఈ ఎగ్జాంపుల్ APIs ఇవైతే నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇక్కడ పోస్ట్ మీద ఉన్నాయి కదా, గెట్ ఓన్లీ మనం గెట్కే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను పోస్ట్స్ ఉన్నాయి కదా, పోస్ట్స్. సో ఇవి టోటల్ APIs వచ్చేసరికి ఈ టోటల్ అన్ని APIస్ని ఇప్పుడు మనం ESP32లో సీరియల్ మానిటర్లో రీడ్ చేసుకుందాం. తర్వాత వచ్చేసరికి సింగిల్గా మీకు ఈచ్ వన్ సింగిల్గా రావాలనుకోండి, ఇక్కడ URL పక్కన /14 పెడితే ఇక్కడ 4కి రిలేటెడ్ API వస్తుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నేను మొత్తం అన్నీ రీడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్గా ఒక్కొక్క APIని వచ్చేసరికి రీడ్ చేసుకుందాం. సో ప్రోగ్రామ్కి వెళ్దాం ఇప్పుడు వచ్చేసరికి. సో ఇది మన టోటల్ కోడ్ వచ్చేసరికి నేను ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ 3 లైబ్రరీస్ అయితే యూస్ అవుతాయి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రజెంట్ యూస్ అవుదు JSON ఆర్డినో JSON. నెక్స్ట్ వచ్చేసరికి డేటాని డీసీరియలైజ్ చేస్తాం కదా, అప్పుడు పక్కా యూస్ అవుద్ది. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి వైఫై బిగిన్ చేసాం. మీ SSID అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం APIలో డేటాని రీడ్ చేసుకుంటున్నాం కదా, సో ఇది URL. సో ఈ URLని వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి HTTP కోడ్ గెట్ అంటే మనం వాల్యూస్ని వచ్చేసరికి API నుండి రిసీవ్ చేసుకున్నాం అంటే అందుకే గెట్ అనమాట. సో ఇక్కడ మనకి HTTP కోడ్ ఓకే అంటే HTTP కోడ్ ఓకే 200 అనమాట. ఇక్కడ HTTP కోడ్ ఓకే అయితే JSON వాల్యూస్లో ఆ JSON APIలో ఉన్న వాల్యూస్ని వచ్చేసరికి రీడ్ చేసుకుంటుంది. సో చూసారు కదా, HTTP గెట్ స్ట్రింగ్. సో వచ్చిన స్ట్రింగ్ని వచ్చేసరికి మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. మనకి ఏ డేటా వచ్చిందో అది ప్రింట్ చేస్తున్నాం. సో నేను ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. 10 సెకండ్కి ఒకసారి ఇది వాల్యూస్ని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం వెబ్సైట్లో చూసాం కదా డేటా, సో ఇదే డేటా ఇక్కడ మనం సీరియల్ మానిటర్లోకి వచ్చేసరికి రిసీవ్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ నేను వాల్యూ వచ్చేసరికి 7 ఇస్తా. సో 7 ఇస్తే ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, మ్యాగ్నమ్ ఫ్యాలసీ ఏదో ఉంది. నెక్స్ట్ వచ్చేసరి ID = 4, యూజర్ ID = 1. సో ఈ URL తీసుకెళ్ళి మన ప్రోగ్రాంలో వచ్చేసరికి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు సో కోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. బూట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది కదా, ఒకసారి సీరియల్ మానిటర్ ఆన్ చేద్దాం. ఒకసారి రీసెట్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో కనెక్టింగ్ టు వైఫై అని వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ మనకి ఓన్లీ ఒక వాల్యూ వస్తుంది, ఎందుకంటే మనం URL వచ్చేసరికి ఒక API వాల్యూనే రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి 7 అనే రిలేటెడ్ వాల్యూ. సో ఇక్కడ చూడండి 7కి రిలేటెడ్ వాల్యూ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని డీసీరియలైజ్ చేద్దామని చెప్పాను కదా. సో డీసీరియలైజ్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఈ JSON డేటాని కాపీ చేసుకోండి. తర్వాత ఈ JSON అసిస్టెంట్ అనే వెబ్సైట్కి రండి, JSON.org. ఇక్కడ మనకి ప్రాసెసర్ టైప్ అంటే మన మైక్రో కంట్రోలర్ ఏ టైప్ అనేది ESP32 మోడ్ డీసీరియలైజేషన్. స్ట్రీమ్ వచ్చేసి ఇన్పుట్ టైప్ వచ్చేసి స్ట్రీమ్లో ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక మనం పేస్ట్ చేసుకున్న JSON API వచ్చేసరికి పేస్ట్ చేసా. నెక్స్ట్
నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు కొంచెం డేటా వచ్చింది చూసారు కదా. ఈ వాల్యూస్ని వచ్చేసరికి మనం డీసీరియలైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇలాగా ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని వచ్చేసరికి 8కి అవి ఇండివిజువల్గా తీసుకోవచ్చు అనమాట. యూజర్ 1 ఈక్వల్ టు యూజర్ ఐడి ఈక్వల్ టు 1 అని, ఐడి ఈక్వల్ టు 7 అని 8కి అవి ఇండివిజువల్గా తీసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో అందుకే డీసీరియలైజేషన్ అయితే వర్క్ అవుద్ది. సో ఈ కోడ్ని వచ్చేసరికి టోటల్ కోడ్ని వచ్చేసరికి కాపీ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి మన కోడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. డీసీరియలైజ్ చేసిన కోడ్ని వచ్చేసరికి పేస్ట్ చేశాను కదా. నెక్స్ట్ ఈచ్ ఇండివిజువల్గా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి SCL ఓన్లీ నేను ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ కోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఒకసారి బూట్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకుందాం. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసరి రీసెట్ బటన్ క్లిక్ చేసి సీరియల్ మోడ్ ఆన్ చేసా. సో ఇక్కడ సీరియల్ మోడ్లో చూడండి, మనకి విడిగా వచ్చేసరికి బాడీలో ఏముందో అది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి డీసీరియలైజేషన్ అయితే పనిచేస్తుంది. JSON APIని JSON డేటాని డీసీరియలైజ్ చేసుకోవచ్చు. డీసీరియలైజేషన్ యూజ్ చేసి ఒక ఏపీఐలో ఇదే ప్రాజెక్ట్ని వచ్చేసరికి, సో ఇదే ఏపీఐ ప్రాజెక్ట్ని వచ్చేసరికి మీ దగ్గర ఒక ఓన్ ఏపీఐ ఉందనుకోండి. మీ ఏపీఐలో యూజర్ ఐడి వచ్చేసరికి 0, 1 చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి. యూజర్ ఐడికి ఒక వాల్యూ ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్ అని. సో ఈ వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటే మీరు ఫోన్ ద్వారా దీనికి కనెక్ట్ చేసిన LEDస్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఎలాగంటే ఆన్ అండ్ ఆఫ్ కింద కంట్రోల్ చేయవచ్చు ఏపీఐలో వాల్యూస్ని చేంజ్ చేస్తూ. సో ఈ విధంగా వర్క్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం వార్డ్ టైం ఏపీఐని రీడ్ చేసుకుందాం. సో ఇది మన ఏపీఐ వచ్చేసరికి ఇది ఇండియన్ టైం అనమాట. సో దీని ద్వారా ఇందులో ఉన్న ఈ ఏపీఐని వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రాంలో పేస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని డీసీరియలైజ్ చేయాలి కదా. సో ఇది ఇక్కడ పేస్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా JSON API. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ మనం ఓన్లీ నాకు ఇక్కడ అంతా అవసరం లేదు డేటా వచ్చేసరికి. ఓన్లీ వచ్చేసరికి ఇక్కడ మనకి నాకు డేట్ అండ్ టైం వస్తే చాలు. సో రిమైనింగ్ వచ్చేసరికి నేను కోడ్లో అయితే పేస్ట్ చేయను. అవసరమైన థింగ్స్ వచ్చేసరికి పేస్ట్ చేస్తా. ఇక్కడ మనకి సైజ్ అయితే పక్కా చేంజ్ అవుద్ది. సో ప్రోగ్రాంలో వచ్చేసరికి సైజ్ అయితే చేంజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చేంజ్ చేయాల్సింది వచ్చేసరికి నాకేం కావాలి, ఓన్లీ డేట్ అండ్ టైం వచ్చేసరికి కావాలి. సో ఇది డేట్ టైం. ఇదంతా అవసరం లేదు నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ చేయాల్సింది డేట్ అండ్ టైము. సో ఇక్కడ మనకి డేట్ అండ్ టైం రెండు వచ్చేసరికి కలిపి ఉన్నాయి కదా. సో వీటిని వచ్చేసరికి డివైడ్ చేద్దాం సబ్స్ట్రింగ్ కింద. ఓన్లీ డేట్ ఒకటి తీసుకుందాం ఇక్కడ నుండి ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసరికి టైం వచ్చేసరికి ఇక్కడ అయితే తీసుకుందాం. సో దానికి వచ్చేసరికి లాజిక్ ఒకటి ఉంది నా దగ్గర. సో ఆ లాజిక్ అయితే ఇక్కడ రాసి చూపిస్తా ఇప్పుడు. సో టోటల్ కోడ్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, మనం వర్డ్ క్లాక్ అయిపోయి ఉంది కదా, దాంట్లో నుంచి డేటాను వచ్చేసరికి గెట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ప్రింట్ చేయడానికి మన LCD మాడ్యూల్లో ప్రింట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసరికి LCDని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ VCC వచ్చేసరికి వైట్ అయితే వీని కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి గ్రౌండ్. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసా. సో నెక్స్ట్ STA వచ్చేసరికి ఇక్కడ నేను 21కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో STA వచ్చేసరికి బ్లూ. సో ఇటు పక్కన 21 అండ్ SCL వచ్చేసరికి 22కి. సో ఇక్కడతో మనకు కనెక్షన్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో పోర్టు అన్నీ. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను.
సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఒకసారి బూట్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకుంటున్నా. సో ఇప్పుడు నేను రీసెట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సీరియల్ మోటర్ అయితే ఆన్ చేద్దాం. సో అక్కడ మనకి ఎల్సిడి అయితే ఆన్ అయింది. వైఫైకి అయితే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి డేటా వచ్చింది కదా. సో ఇక్కడ మనకి డేట్ అండ్ టైం ప్రింట్ అయింది, చూసారు కదా. ప్రజెంట్ డేట్ అండ్ టైం వచ్చేసరికి ప్రింట్ అయింది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి వచ్చేసరికి డేట్ వచ్చేసరికి 2023 4 April 18 అండ్ టైం వచ్చేసరికి 8:22. సో ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. ఇది మళ్ళీ ఇక్కడ సెకండ్స్ అయితే ఎగ్జాక్ట్గా ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇక్కడ మనం 10 సెకండ్స్కి ఒకసారి ఏపీఐని రీడ్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా 10:45కి అయితే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఏపీఐ డేటాని రీడ్ చేసుకోవడానికి ఒక 10 సెకండ్స్ అయితే డిలే ఇవ్వాలి. 10 సెకండ్స్ ఆర్ మినిమం 10 సెకండ్స్. మీరు కావాలనుకుంటే 5 సెకండ్స్ ఇచ్చుకోండి మినిమం వచ్చేసరికి. అబౌట్ నాకు ఇన్ మై ఒపీనియన్ 10 సెకండ్స్ ఇస్ బెటర్. సో అందుకే కరెక్ట్గా చూపించట్లేదు. 10 సెకండ్స్కి ఒకసారి డిలే ఇస్తున్నాం కాబట్టి సెకండ్స్కి వచ్చేసరికి డిలే అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియోలో ESP32 యూజ్ చేసి JSON డేటాని ఎలా రీడ్ చేసుకోవాలో తెలిసింది అనుకుంటున్నాను. మీకు ఏపీఐ గురించి ఐడియా లేకపోతే జస్ట్ గూగుల్ చేయండి. 2-3 వీడియోస్ అయితే యూట్యూబ్లో చూడండి. మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఏపీఐస్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తామో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.